వెల్కమ్ టు నైట్ టాక్ స్టోరీస్. ఈరోజు మన కథ ద టవర్ దట్ అపియర్డ్ పార్ట్ 2లో క్లారా వర్సెస్ కింగ్స్ ఆర్మీ. రామాపురం అనే గ్రామంలోకి టవర్ రావడం, క్లారా అనే అమ్మాయి అందులోకి ప్రవేశించి అక్కడ ఉన్న కీపర్తో స్నేహం చేయడం, తన ద్వారా అందులోని జ్ఞానాన్ని గ్రామాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకొని గ్రామ ప్రజలకు వివరించడం. ఇలా జరుగుతూ ఉండగా గ్రామ మేయర్కు రాజు నుంచి ఒక ఉత్తరం రావడం, దాంతో భయాందోళనకు గురవడం ప్రజలవంతైంది. మేయర్ ఉత్తరాన్ని చదివి ప్రజలకు వినిపించాడు. అందులో ఈ విధంగా రాసి ఉంది: మీ గ్రామం పక్కనే ఉన్న విజయపురి రాజు ఇన్ని రోజులుగా మీ గ్రామంపై నేను దండెత్తలేదు. కారణం ఏమనగా రామపురం అనే మీ గ్రామం చాలా చిన్నది, ఎలాంటి ఎదుగు పొదుగు లేకుండా జీవనాన్ని సాగిస్తున్నారనుకుని నేను ఈ గ్రామంపై దండెత్తకుండా ఉన్నాను. కానీ ప్రస్తుతం ఈ గ్రామం అభివృద్ధి దశలో నడుస్తుంది. ఈ గ్రామాన్ని నేను వశం చేసుకొని మా రాజ్యంలో కలిపేసుకుంటే నాకు ఎనలేని ఖ్యాతి లభిస్తుంది. ఈ మధ్యన మీ గ్రామం గురించి, అందులో జరిగే వింతలు విశేషాల గురించి నేను వింటూనే ఉన్నాను. అంత అంతులేని జ్ఞానం ఉన్న ఆ గ్రామం నాకు కావాలి. మీకు మీరుగా మీ గ్రామాన్ని నాకు అప్పగిస్తే సరి, లేదంటే ఎంత పెద్ద యుద్ధానైనా చేసి నేను మీ గ్రామాన్ని దక్కించుకుంటాను అని ఆ ఉత్తరంలో స్పష్టంగా రాజు తెలిపాడు. ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసాక గ్రామ ప్రజల్లో భయం ఇంకా పెరిగింది. ఎందుకంటే ఆ గ్రామ ప్రజలు ఆ రాజు గురించి ఇంతకుముందు విన్నారు. తాను గెలవడానికి ఎంత దూరమైనా వెళ్ళే రాజు అతను. యుద్ధంలో శరణు కోరిన వారిని సైతం నిర్దాక్షిణ్యంగా చంపిన చరిత్ర ఉంది. మరుసటి రోజు ఉదయం మేయర్ గ్రామస్తులతో సమావేశం అవుతాడు. మేయర్ మాట్లాడుతూ, ఇప్పుడు కొత్తగా మన గ్రామానికి ఒక సమస్య వచ్చింది. మన గ్రామంపై దాడి జరగబోతోంది. ఈ సమస్య నుండి బయటపడడానికి ఒకే ఒక దారి ఉంది. మనము వెళ్ళి ఆ రాజుని శరణు కోరదాం. అతను మనల్ని మన్నించి తన రాజ్యంలో కలుపుకొని మనపై ఎటువంటి దాడి చేయకుండా ఉంటాడు. ఆ తర్వాత మనం సురక్షితంగా ఉండొచ్చు అని చెప్పబోతూ ఉండగా మధ్యలో క్లారా కలగజేసుకొని, ఏంటి, మనము రాజు దగ్గరికి వెళ్ళి శరణు కోరాలా? ఎందుకు కోరాలి అని క్లారా ప్రశ్నిస్తుంది. చిన్నపిల్లవి, నీకేం తెలియదులే అమ్మా అని క్లారా వాళ్ళ నాన్న అంటాడు. క్లారా మాట్లాడుతూ, నాన్న, మన గురించి ఇన్ని రోజులు ఎవరూ పట్టించుకోలేదు. మన గ్రామం చుట్టూ 3 రాజ్యాలు ఉన్నాయి. అందులో ఒక రాజ్యమే విజయపురి. మనం కరువు కాటకాలతో ఉన్నప్పుడు ఏ ఒక్క రాజ్యము మనకు సహాయం చేయలేదు. అలాంటప్పుడు ఎవరో వచ్చి మనల్ని బెదిరిస్తూ ఉంటే మనం ఎలా వాళ్ళకు లొంగిపోయి మన గ్రామాన్ని వాళ్ళకు అప్పగిస్తాము చెప్పండి అని గట్టిగా అడుగుతుంది. కానీ గ్రామ ప్రజల్లో ఉండే భయాందోళన కారణంగా ప్రజలందరూ రాజుని శరణు కోరడానికి సిద్ధమవుతారు. కానీ క్లారా మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. మరుసటి రోజు ఉదయం గ్రామ ప్రజలందరూ రాజుని కలవాలని నిర్ణయించుకుంటారు. సాయంత్రం క్లారా టవర్ లోపలికి వెళ్ళి కీపర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మన గ్రామ ప్రజలు ఈ గ్రామాన్ని విజయపురి రాజ్యంలోకి విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని రోజులుగా మనల్ని ఎవరూ పట్టించుకోలేరు. మనకు మనమే అభివృద్ధి చెందుతున్నాము. నేను గ్రామ ప్రజలందరికీ వద్దని చెప్పాను, కానీ వారెవరూ నా మాట వినడం లేదు కీపర్. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆ రాజు మీద భయంతో గ్రామ ప్రజలందరూ శరణు కోరడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నేను ఎవరికూ తల వంచడానికి సిద్ధంగా లేను అని అంటుంది. కీపర్ మాట్లాడుతూ, నువ్వే ఈ సమస్య నుంచి ఎలాగైనా గట్టెక్కించాలి, లేదంటే అందరూ ప్రమాదంలో పడిపోతాం. అసలు సమస్య వేరే ఉంది. నువ్వు గనక ఇప్పుడు ఈ దాడిని అడ్డుకోకపోతే చాలా ప్రాణనష్టం జరుగుతుంది అని కీపర్ అంటుంది. ఏమి చేయాలో తెలియక క్లారా ఆలోచనలో పడుతుంది. చీకటి పడడంతో అక్కడే నిద్రపోతూ ఉంటుంది. టవర్ బయట నుంచి శబ్దాలు రావడంతో క్లారా నిద్రలో నుంచి బయటకు లేచి కిటికీలో నుంచి కిందకు చూస్తుంది. వారంతా చేతిలో కాగడాలతోనూ ఆయుధాలతోనూ వచ్చి టవర్ను చుట్టుముట్టి కూల్చండి
అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ నినాదాలు ప్రజలందరూ టవర్ దగ్గరికి వచ్చి చేరతారు. ఏయ్, ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఆ కాగడాలు ఏంటి అని ఒకరు అనగా, మేము విజయసింహ యొక్క సైన్యం, ఆయన మమ్మల్ని పంపించాడు ఈ టవర్ని కూల్చమని అని ఒకరు అంటారు. మేము విక్రమసింహ యొక్క సైన్యం, రాజు ఆజ్ఞ ఈ టవర్ని కూల్చాలి అని, మేము అతను చెప్పిన విధంగానే చేయడానికి వచ్చాము అని ఒకరు అంటారు. క్లారా పైనుంచి వస్తూ వారి మాటలు వినడంతో ఈ విధంగా అంటుంది. మీ రాజు చెప్పిన విధంగా చేయడానికి ఈ గ్రామం ఆయన రాజ్యంలోని గ్రామం కాదు, ఇది స్వతంత్రంగా ఉండే గ్రామం. కావున మేము ఎప్పటికీ ఆ రాజుకి బానిసగా ఉండలేము అని అంటుంది. మాట పెరిగి రాజు సైన్యంతో యుద్ధానికి దిగుతుంది క్లారా. ఇంతలో మేయర్ రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. రాజు మేయర్తో, నేను ఎటువంటి సైన్యాన్ని పంపలేదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావడం లేదు. మీ దగ్గరకు వచ్చిన వారి యొక్క రూపురేఖలు నాకు చెప్పండి అని రాజు మేయర్తో అంటాడు. మేయర్, వారు నల్లని దుస్తులతో, ముఖాన్ని కప్పుకొని, కాటుక కళ్ళతో, కాగడాలతో టవర్ పైకి దాడికి వచ్చారు అని మేయర్ వివరిస్తాడు. రాజు మేయర్తో ఇలా అంటాడు, నేను ఎటువంటి సైన్యాన్ని పంపలేదు, కేవలం ఉత్తరం మాత్రమే పంపాను, పైగా మీకు గడువు కూడా ఇచ్చాను అని అంటాడు. మరి మా గ్రామం పైకి దాడికి వచ్చిన వారు ఎవరు రాజా అని అడగగా, రాజు, మీరు చెప్పిన పోలికలతో ఉన్నది ఒకే ఒక సైన్యం, అది హయాతీ సైన్యం. వారు నా బద్ధ శత్రువులు. హయాతీ సైన్యం నాతో యుద్ధం చేయలేక నేను గెలవాలి అనుకున్న రాజ్యాలను ముందుగా వారు ఆక్రమించి వారి సహాయంతో నాతో యుద్ధానికి సిద్ధమవ్వడం వారికి అలవాటే. మీ గ్రామాన్ని ఆక్రమించాల్సిన నేను కాపాడాల్సిన సమయం వచ్చింది, పద వెళ్దాం అని రాజు అంటాడు. దీనితో 2వ భాగం పూర్తయింది. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? కథ అంతా వినేసి వెళ్ళిపోదామని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారు? ముందు ఆ పని చేయండి. మళ్ళీ కొత్త కథ వస్తే చూడాలిగా.